భారత పొరుగు దేశం నేపాల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకుపోయిన రాష్ట్రవాసులను రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చింది. మానస సరోవర్, నేపాల్ దేశాల పర్యటన కోసం వెళ్లిన తెలుగు యాత్రికులను ప్రత్యేక విమానంలో గురువారం రాత్రి కొత్త ఢిల్లీకి, అక్కడి నుంచి విశాఖపట్నానికి తీసుకొచ్చారు. మొత్తం 143 మందిని నేపాల్ నుంచి తీసుకొచ్చినట్లు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం. శ్రీ భరత్, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. వీరిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన 103 మంది ఉన్నారని, మరో 40 మంది కడప, తిరుపతి, నంద్యాల, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. అందరినీ విశాఖకు తీసుకొచ్చామని, కడప, తిరుపతి వాసులను వారి వారి జిల్లాలకు తరలించామని పేర్కొన్నారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సమన్వయంతో నేపాల్ నుంచి తెలుగువారు సురక్షితంగా రాష్ట్రానికి చేరుకున్నారని వివరించారు. మీటింగ్కి రావాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని అటు ఢిల్లీలో ఉన్నటువంటి ఎంబసీతోని, అలాగే నేపాల్తో ఉన్నటువంటి ఎంబసీతోని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని అందరినీ కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సుమారు 144 మందిని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇందులో 42 మంది మన విశాఖపట్నం ప్రాంతం సంబంధించిన వారు, 40 మంది మన రాయలసీమ, తిరుపతి, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వారు, 34 మంది మన విజయనగరం సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామాలకి వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఢిల్లీలో కూడా వాళ్ళకి అక్కడ స్పెషల్ ఫ్లైట్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా లోకేష్ బాబు యొక్క చొరవతో జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే తెలుగుదేశం పార్టీకి గతంలో కూడా యుక్రెయిన్లో యుద్ధం వచ్చినప్పుడు కూడా మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉండిపోయారో తెలుగుదేశం పార్టీకి అధికారం లేనప్పుడు కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే టెక్నాలజీ, టీం వర్క్, ఆలోచన బాగా ఉంటే ప్రభుత్వం ఎంత బాగా పనిచేయగలుగుతుంది అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ. 144 మంది వల్ల సమిష్టి కృషి, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం అందరు కలిసి పనిచేస్తే ఇప్పుడు వీళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటుంటే మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మేము ఒక పెద్ద ప్రాణ భిక్ష పెట్టే గవర్నమెంట్ అనే ఒక ఆలోచనలో కొందరు మాట్లాడుతుంటే గవర్నమెంట్ స్పందిస్తే ఇంత బాగా చేయగలుగుతుంది నాకు కూడా చాలా ఒక మనశ్శాంతి, తృప్తిగా అనిపిస్తుంది. ఇక్కడ విశాఖపట్నంలో ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ఇక్కడ ఉత్తరాంధ్రకు చెందిన నాయకులందరూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, నేను అందరూ ఏంటంటే వాళ్ళని ఒక ఘన స్వాగతం వాళ్ళకి పలకాలి. వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే కొందరు, అందరు కాదు కానీ కొందరు కొంచెం షేక్ అయ్యారు. అంటే ఇంకా వాళ్ళు చూస్తుంటే కొంచెం ఆ భయం కనపడుతుంది వాళ్ళలో. వాళ్ళు కూడా ఏంటంటే భద్రంగా ఉండండి అమ్మా, ఏం పర్లేదు, యు ఆర్ సేఫ్, యు ఆర్ నార్మల్ అని చెప్తే వాళ్ళు కూడా మెల్లమెల్లగా నవ్వడం మా అందరికీ చాలా ఆనందం ఇచ్చింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఇక ఒక మంచి కూటమి ప్రభుత్వంలో ఇక్కడ పనిచేస్తున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే గతంలో ఎన్నో క్రైసిస్ వచ్చినప్పుడు ఆయన దానికి స్పందించారో, ఇప్పుడు అలాగే ఇవాళ లోకేష్ అన్న కూడా అట్లాంటి ఒక పాత్ర వహించి రాష్ట్రంలో రీసోర్సెస్ అందరు కలిసి తీసుకొచ్చి ఒక హెల్ప్ లైన్ సెంటర్గా ఇన్ఫర్మేషన్ కూడా ఏ నెంబర్కి ఫోన్ చేయాలి, ఎట్లా రీచ్ అవ్వాలని చెప్తే ఇందాక కొందరు ఆ ప్రయాణికులు చెప్తున్నారు మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏ నెంబర్కి చేయాలని, లేకపోతే మాకు కూడా తెలియదు అని. సో వాళ్ళు వాల్యుబుల్స్ పోగొట్టుకున్నా సరే మా అందరికీ మళ్ళీ ఇప్పుడు ఒక బర్త్డే లాగా మీరు చేసినందుకు మళ్ళీ కృతజ్ఞతలు చెప్తున్నారు. వీ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ బీన్ ఏబుల్ టు హెల్ప్ దెమ్.